యేసు ప్రభు గారు కూడా నీ గురించి ప్రాణం ఇచ్చి, నీ గురించి శిలువ మీద తన రక్తం కార్చి, నీ గురించి నీకు చేసిన తప్పు అంతే, దానికి ఎంతో శిక్ష పొందాడు ఆయన. ఎన్నో గాయాలు, ఎన్నో అవమానాలు, అవన్నీ మనిషికి అర్థమవుతలేదు. క్రైస్తవులుగా ఉన్నాం కాబట్టి మనకు ఇంతే తెలుసు, కానీ దీనికంటే ఎక్కువ ఎవరికి కూడా తెలియదు. దేవుని బలము, శక్తి తెలియక క్రైస్తవులు అనబడేవారు చాలా మంది వెనకబడి ఉన్నారు. ఇది సత్యం. ఎందుకంటే నమ్మకము లేదు. నమ్మకం లేక నమ్ము అంతే. ఏ కష్టం వచ్చినా, ఏది చిన్నదున్నా పెద్దదున్నా, ఏదున్నా ప్రతి కార్యాన్ని ప్రార్థనతో స్టార్ట్ చేయి. ప్రార్థన చేసి ఎదురు చూడండి జవాబుకి. ఒకసారి ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక్కసారి 23 వచనంలో, మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవునికి వేడుకొనగా ఆయన మా మనవి విని అంగీకరించెను. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్నవారు వాక్యం వినడమే కాక, చర్చికి వెళ్ళడమే కాక, చర్చికి వెళ్ళాము వచ్చినాము, దీనికంటే ఎక్కువ నువ్వు చేసేది ఏమున్నాయంటే, ఫస్ట్ నీవు దేవునికి ఏమి ఇయ్యలేవు, ఏమి చేయలేవు. నీవు ఒక మట్టి బొమ్మవి అంతే. కానీ ఎవరి గురించి ఏడవాలంటే, ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే, నీ గురించి, నీ కుటుంబం గురించి. ఇక్కడ ఉపవాసం ఉండి వారు వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ ఆస్తి గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి అన్ని ప్రార్థన చేశారు. చాలా మంది, కొందరు మీకు తెలుసు